సో పొద్దుగాలనైతే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర డ్రాప్ చేసిన కొంచెం వ్యూ లొకేషన్ పాయింట్ బాగుందని చెప్పి ఇక్కడైతే దిగి చిన్న వీడియో అయితే చేస్తున్నా. సో ఇటు లుంబిని పార్క్, అది అమరవీరుల స్తూపం ఎంట్రన్స్, ఇది అమరవీరుల స్తూపం. ఇది అమరవీరుల స్తూపం. మన వాళ్ళు ప్రతిరోజు దీని ముందరి నుంచి వెళ్తుంటారు వస్తుంటారు, కానీ ఎప్పుడు ఆగి ఫోటో దిగుదాం అనే అనే థాట్ అనే టైం ఉండదు మనకు. ఎందుకంటే అందువేళ వెళ్ళిపోతూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. సో ఇప్పుడు టైం చూసుకుంటే 7:51 అవుతుంది. ఇంకా ఎవ్వరు రాలే. 9 గంటలకు ఓపెన్ లుంబిని పార్క్. అప్పుడు వస్తారు. పోలీస్ సెక్యూరిటీ అయితే బందోబస్తు ఉంది అక్కడ. సో అందుకని ఇక్కడ వచ్చి తీసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో నేను ఈ వారం ఇన్సెంటివ్స్ చూపించలే కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. 43, 22, 16 పెట్టిండు. 900, 600, 550 పెట్టిండు. 2050 రూపీస్ పెట్టిండు మొత్తము. 85, 81 ట్రిపుల్ పెట్టిండు. కాకపోతే మనం అయితే ఆన్లైన్ చేసుకున్నాం 5:10కు. ఇంకా 12 minutes అవుతుంది. ఇంకా బుకింగ్ అయితే రాలే, కొంచెం మూవ్ అయ్యాం. సో మనకైతే ఒక పికప్ వచ్చింది. గుడ్డి మల్కాపూర్ వెళ్ళాలట. ఏం చేద్దాం మరి, పొద్దుగాలం కాబట్టి లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకు ఫస్ట్ రైడ్లో 250 క్యాష్ కలెక్ట్ వచ్చింది. సో మనకైతే ఒక పికప్ వచ్చింది 1.3 kilometers నుంచి. పిస్టన్ ప్యారల్ హైటెక్ సిటీ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్డి మల్కాపూర్ వచ్చిన తర్వాత టోటల్ దాదాపు ఒక 30-40 minutes వరకు బుకింగ్ రాలే. ఇక రావట్లేదానికి నేను ఏం చేసిన, ఈ సైడ్ వద్దామని వస్తున్నా. ఒక బుకింగ్ వచ్చింది, యాకుత్పూర్ అన్నట. అబ్బో అనిపించింది ఇక నాకు. అంత దూరం మన సైడ్ పోలేమే అని నేను యాక్సెప్ట్ చేసి మరి క్యాన్సిల్ చేసిన. ఇక మనకు అబ్బా వీడాడు బోర్రా అని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చి రాగానే ఇక్కడ మనకు షేక్పేట నుంచి హైటెక్ సిటీకి అయితే ఇచ్చిండు. సో ఇక వెళ్తున్నా. బుకింగ్లు అయితే చాలా డల్ ఉన్నాయి బ్రదర్. ఈరోజు అయితే చాలా డల్ ఉన్నాయి. అమౌంట్ కూడా చాలా తగ్గిస్తున్నాడు. సో కాబట్టి మీరైతే ఊబర్ అయితే చేయకండి అసలు. ఎందుకంటే ఎందుకయ్యా నువ్వు చేసుకుంటా మమ్మల్ని చేయకంటాను అని మీ డౌట్ రావచ్చు. వరస్ట్ చేస్తే వర్కౌట్ కాదు. నేను ఎందుకు చేస్తానంటే నాకు నేను వారం తర్వాత ఇన్సెంటివ్ రీచ్ అయ్యే కెపాసిటీ నాకు ఉంది కాబట్టి నేను చేసుకోవాలి. ఆ కెపాసిటీ ఉంటే మీరు చేసుకోరు, నో ప్రాబ్లం. కానీ అమౌంట్ గురించి బాధపడకుండా చేసుకుంటే మీకైతే వర్కౌట్ కాదు. ర్యాపిడోనో లేకపోతే ఓలాలో కూడా తక్కువనే ఇస్తాను, కానీ ర్యాపిడో ఒకటే మంచిగా ఇస్తాండు అమౌంట్. సో అది చేసుకోండి. దాంట్లో మీరు యావరేజ్. నిన్న ఒక బ్రదర్ కలిసిండు, మన సబ్స్క్రైబర్ కలిసిండు. సో ఎట్లా చేసుకుంటా ఏంది బ్రదర్ అని అడిగితే, సో నాదైతే రోజైతే టార్గెట్ ఇంత అన్న, టార్గెట్ కంప్లీట్ అయిపోయిందంటే కథం ఇంటి దారి పట్టుకుంటా అన్న. వెరీ గుడ్. ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. టార్గెట్ అనేది పెట్టుకోకుండా ఏ క్యాలిక్యులేషన్ చేసుకోకుండా రోడ్ల మీదకి వచ్చి లేదు కాదు, పేషెన్సీ లెవెల్ అనేది డెప్త్ ఉండాలి. ఎంత డెప్త్ ఉండాలంటే ఇక బుకింగ్ పడితేనే పోతా అనే మొండితనం ఉండాలి. ఏముంటారన్నా బుకింగ్ పడతలేదు, బుకింగ్ పడని ఎంతసేపు అని రోడ్ల మీద తిరుగుతారు మన బతుకులే రోడ్ల మీద బతుకులు. వన్స్ ఈ ఫీల్డ్కి వచ్చినామంటే రోడ్ల మీద బతుకులేమన్నాయి. రాజా బతుకులు అయితే కాదు, రోడ్ల మీద తిరిగే బతుకులే. ఇప్పుడు నైట్ నేను ఇంటికే పోలేదు కూకట్పల్లిలో పడుకున్నా నైట్. అట్లుంటుంది. అట్లా మన ఎట్లా అనుకుంటే అట్లా. మనం మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు. మళ్ళీ మాట్లాడదాం. సో మనకైతే రైడ్లో ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. మళ్ళీ మనకు మల్లక్పేట చాదర్గట్ట సైడ్ ఒక పికప్ వచ్చింది. తీసుకోండి క్యాన్సల్. సో మనకైతే ఖైరతాబాద్కు ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఓకే. సో మనకైతే రైడ్లో ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. లుంబిని పార్క్ దగ్గర పక్కనే దింపేసిన. సో ఇంకా బుకింగ్ అయితే రాలేదు. సో చూద్దాం. సో పొద్దుగాలనైతే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర డ్రాప్ చేసిన. కొంచెం వ్యూ లొకేషన్ పాయింట్ బాగుందని చెప్పి ఇక్కడైతే దిగి చిన్న వీడియో అయితే చేస్తున్నా.
సో ఇటు లుంబిని పార్క్, అది అమరవీరుల స్తూపం ఎంట్రన్స్. ఇది అమరవీరుల స్తూపం. ఇది అమరవీరుల స్తూపం. మన వాళ్ళు ప్రతిరోజు దీని ముందర నుంచి వెళ్తుంటారు వస్తుంటారు, కానీ ఎప్పుడు ఆగి ఫోటో దిగుదాం అనే అనే థాట్ అనే టైం ఉండదు మనకు. ఎందుకంటే అందువేళ వెళ్ళిపోతూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. సో ఇప్పుడు టైం చూసుకుంటే 7:51 అవుతుంది. ఇంకా ఎవ్వరు రాలే. 9 గంటలకు ఓపెన్ లుంబిని పార్క్. సో అప్పుడు వస్తారు. పోలీస్ సెక్యూరిటీ అయితే బందోబస్తు ఉంది అక్కడ. సో అందుకని ఇక్కడ వచ్చి తీసుకుంటున్నా. సో మనకైతే ఒక పికప్ వచ్చింది, జస్ట్ ఇక్కడనే మియాపూర్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైలు అయితే మనకు 320 క్యాష్ కలెక్ట్ వచ్చింది. మియాపూర్లో డ్రాప్ చేసినాము. దాదాపు ఒక 16 కిలోమీటర్లు వచ్చినాం ఈ రైడ్లో. సో మనకైతే ఇక్కడికి యూసఫ్ కూడా ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే 273 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఈ రైడ్లో. సో మనకు ఇంకో రైడ్ కూడా వచ్చింది మళ్ళీ మయూరు. మాకు మళ్ళీ మియాపూర్కి ఎక్కడి నుంచి వచ్చాం అక్కడే, ఇక్కడి నుంచి ఆడ పోయినాము, అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చినాం, ఇక్కడి నుంచి మళ్ళీ అటే పోతున్నాం. భయ్యా 4 స్టాపులు పెట్టింది భయ్యా, 4 స్టాపులు. నా వల్ల కాలేదు, క్యాన్సిల్ చేసిన. బయటకు వచ్చింది, వెనక తిప్పుకొని క్యాన్సిల్ చేసిన రానని చెప్పేసి. సో మనకు సికింద్రాబాద్కి అయితే ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. వచ్చిన ఇంత టైం అయింది, 2 నిమిషాలలో వస్తాను, ఇంతవరకు వస్తలేదు. ఫోన్ చేస్తాను, ఎత్తట్లేదు. ఏం చెప్పాలి చెప్పండి, ఇక ఫోన్ చేద్దాం. ఓకే మేడం. అవునా? సో మనకు డైరెక్ట్ కీసర్కి అయితే పికప్ వచ్చింది. చలో పికప్ వేసుకొని వెళ్ళిపోదాం, దింపేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇక కీసరగుట్ట సిఎన్జి, నో లైన్. నాదే లాస్ట్. కీసరగుట్ట సిఎన్జి లైన్, నో లైన్ బ్రో. 3 వెహికల్స్ ఉన్నాయి నా వెనకాల ఒక వెహికల్ లేదు, నాది లాస్ట్. సో మొత్తానికైతే ఇక్కడ కీసర డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయినాక ఇక్కడ సిఎన్జి కొట్టించుకున్న, చూసారు కదా సిఎన్జి బంక్. ఇక ఇంటికి పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసుకొని ఈవినింగ్ స్టార్ట్ అవుతాం. సో గైస్ ఇక ఫ్రెష్ అప్ అయితే టైం 5 అవుతుంది. స్టార్ట్ అయిపోయినా, తొందరగా స్టార్ట్ అవుదాం అనుకున్నా 4 o'clock, కానీ ఇక వీలు పడలేదు. ఇక కొంచెం లేట్ అయింది, 1 hour. ఇప్పుడైతే ఆన్ డ్యూటీ పెట్టుకున్నా. సో చూద్దాం ఎంపీ ఉన్న పికప్ పడుతుందా లేదా. పడుతుంది, ఖచ్చితంగా పడాలి. లెట్స్ గో. సో మనకైతే ఇక్కడ కుందన్పల్లి విలేజ్ నుంచి అయితే పికప్ వచ్చింది. ఆప్స్ కూడా వెళ్ళాలట, 1 hour చూపిస్తుంది. 20 kilometers 377 ఇస్తా అన్నాడు. సో చూద్దాం, చలో లెట్స్ గో. పికప్ కూడా దగ్గరనే ఉంది, ఎంతో దూరం ఇచ్చే దానికంటే ఇది బెటర్ మనకు. సో మనకైతే రైడ్లో 279 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది గ్యాస్, అంటే ప్రమోషన్ ఉంది కస్టమర్కు. ఇంకో పికప్ వచ్చింది మనకు, రాహుల్ స్టేషనరీ అట. మనోడు ఎక్కడున్నాడు అంటే, ఓకే ఇక్కడ ఉన్నాడా మనోడు, ఇక్కడ ఉన్నాడు. నన్ను ఇటు రావద్దు అంటున్నాడు, ఫుల్ ట్రాఫిక్ ఉందట. సో ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు రా, ఇక్కడ ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గర పికప్ చేసుకోండి అంటున్నాడు. మరి ఆ మనోడు కదలలేదు ఇంకా. సరే చూద్దాం ఎట్లా వస్తాడో ఏంటో. కాచిగూడ స్టేషన్ వెళ్ళాలట, మనకు 5 నిమిషాలలో వెళ్ళిపోతాం మనం. పాపం చూడండి, కస్టమర్ అయితే వస్తున్నాడు. ఇగో ఇక్కడ పికప్ పాయింట్ ఉండే, ఇట్లా సందు గల్లీలోకి వెళ్ళి వస్తాడు, చేసిన గల్లీలోకి వెళ్ళి. మనం అయితే ఇక్కడ ఉన్నాం, మనమే ముందుకు వెళ్తాం, వెళ్ళి పికప్ చేసుకుంటాం. సో మనకైతే రైడ్లో 260 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకా రైడ్ అయితే రాలేదు, ఇక రైడ్ రాదు కూడా ఇక్కడ కాచిగూడకు. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. సో మనకు పీక్ టైంలో అయితే 20 rupees per kilometer అయితే ఓకే వర్కౌట్ చేస్తున్నాడు. ఇంకా ఎక్కిస్తే మంచిది, ఎందుకంటే మార్నింగ్ టైం నుంచి అసలు 10 rupees per kilometer కూడా సరిగా ఒక్కొక్క ట్రిప్ చేయలేదు. సో అది ఈ పీక్ టైంలో ఏమైనా కవర్ చేస్తే బెటరు అని నేను ఏదైతే అనుకుంటానో. అట్లానే ఇప్పుడు ఒక ట్రిప్ తీసుకున్నా, 21 kilometers ట్రిప్ తీసుకున్నా. 21 కూడా కాదు, 19 చూపించింది, కాకపోతే 20 వస్తుంది మనకు. 425 rupees ఇస్తా అన్నాడు. సో బెటరే, బట్ అక్కడికి పోయిన తర్వాత 400 rupees వస్తుంది. ఈ ట్యాక్సీ జిఎస్టీ కట్టగానే 400 వస్తుంది. సో ఎనీవే 20 rupees per km ఓకే వర్కౌట్ అవుతుంది. ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండు అనే నా ఉద్దేశము. సో మొత్తానికైతే తీసుకున్నా. ఇక్కడ గ్రీన్లాండ్స్ దగ్గర ఇప్పుడు పికప్ ఒక 2 kilometers ఉంటుంది, మొత్తం 22 kilometers అవుతుంది. ఎట్లా అవుతుందో ఏమో. మొత్తానికి అయితే పికప్కి అయితే వెళ్తున్నా. ఇది ఎక్కడంటే కొంపల్లి అపర్ణ కానోపి
అంటే గుండ్లపోచంపల్లి డ్రాపు. సో అక్కడ నుంచి ఏమైనా పికప్ పడతాయా లేవా, మొత్తానికైతే డేట్ చేసి తీసుకోవద్దు అనుకున్నా, కానీ కొంచెం లాంగ్ ట్రిప్ తీసుకుంటే అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నా. అక్కడ నుంచి మళ్ళీ ఒక 3-4 కిలోమీటర్స్ రేడియేషన్స్, 3-4 కాదు, వీలైతే 5 to 10 కిలోమీటర్స్ కూడా రావాల్సి వస్తుంది బుకింగ్ పడాలంటే. ఎందుకంటే అటు పోతే అటు ప్రాతినారాయణ రావాలి, ఇటు పోతే ఇటు కొంపల్లి సుచిత్ర వరకైనా రావాలి బుకింగ్ పడాలంటే. మేబీ నా అదృష్టం ఉండి అక్కడ నుంచి అపర్ణ కానోపి నుంచి పడితే మళ్ళీ ఒక లాంగ్ ట్రిప్ పడితే సో బెటర్, మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో. నిన్న కూడా సేమ్ ఇదే టైంలో ఇట్లనే పడ్డది, కాకపోతే నేను యాక్సెప్ట్ చేయలే. ఇక చూద్దామనని ఈసరికి ట్రిప్పులు కావాలని తిరిగేసరికి, కాకపోతే ట్రిప్పులు అయినాయి కానీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ కాలేకపోయింది. ఎనీవే చూద్దాం. మొత్తానికైతే అక్టోబర్ 1 నుంచి అయితే మొత్తం క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అప్పటి నుంచి ఇక మనకు ఈఎంఐ బేసిక్గా ఎవ్రీ మంత్ ఎంత పడుతుంది, ఎంత ఎవ్రీ డే ఎంత మనం పక్క పెట్టాలి, స్పెషల్గా కారుకు ఈఎంఐకి, మనకు డ్రైవర్ ఖర్చులు ప్రతి ఒక్కటి నేను క్యాలిక్యులేషన్ చేసి, ఎందుకంటే మన కొత్త కారు కాబట్టి క్యాలిక్యులేషన్స్ ఉండాలి. క్యాలిక్యులేషన్ లేకుండా మనము బిజినెస్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ప్రకారం చేస్తేనే మనము బిజినెస్ అనేది చేస్తాం. ఎవ్రీ డే మనం లాగిన్ అవుతాం. క్యాలిక్యులేషన్ లేవనుకో చేద్దాం, ఏ క్యాలిక్యులేషన్ లేని వాళ్ళకు నో ప్రాబ్లం, ఏ క్యాలిక్యులేషన్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకు నో ప్రాబ్లం. లేదు నేను ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఫాలో అయితేనే నాకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే లేదనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫాలో కాండి. 100 అయినా 106 అయినా ఏది ఇంపార్టెంట్ ఏ పని ఉన్నా కానీ వేరే వాళ్ళకి అప్పచెప్పి మీరు రంగంలోకి సిద్ధంగా అండి. ఓకే, పికప్కి అయితే వచ్చేసినాము. లైఫ్ స్టైల్ ఇక్కడ టూరిజం ప్లాజా దగ్గర నుంచి పికప్ చేసుకొని లెట్స్ గో కొంపల్లి. డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తా, ట్రిప్ డీటెయిల్స్ చూద్దాం. సో మనకైతే రైడ్లో 490 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో మనము ఇక్కడ గుండ్లపోచంపల్లి దగ్గర కరెక్ట్గా విలాస్ ఉంది, ఊర్జిత గ్రాండ్, ఇక్కడ డ్రాప్ చేసేసినాం. సో టైం దొరికింది కదా అని అన్నం అయితే తినేసిన. మొత్తానికైతే ట్రిప్పులు ఇంకా 22 ట్రిప్పులకు 5 ట్రిప్పులు అయితే కొట్టిన, ఇంకా 15 ట్రిప్పులు కొట్టాలి. ఇస్తాడో ఏడో చూద్దాం. ఇక్కడనే ఉన్నాము, ఇక కొంచెం ముందుకు ఎటన్నా కదులుదాం. యాక్చువల్లీ ఇక్కడ నుంచి నాకు ఎటంటే ప్రగతి నగర్ పోబుద్ది అవుతుంది, కానీ అంత దూరం ఎందుకు రానని మళ్ళా మనసు శంకిస్తుంది. ఇటు కొంపల్లి దగ్గరనే కదా, అటు సైడ్ నుంచి ఏమన్నా బుకింగ్స్ పడితే పడవచ్చు, అంత దూరం ఎందుకు పోడు అని. ఇక్కడ నుంచి ప్రగతి నగర్ అంటే ఎంతలైనా 15-16 కిలోమీటర్లు ఉంటుంది. సో ఆ 15-16 కిలోమీటర్లు పోయాలి, ఒక 5-6 కిలోమీటర్లు కుంపల్లి సైడ్ పోతే ఏమన్నా పడవచ్చు అనే ఉద్దేశంతో సో నాకైతే మనసు శంకిస్తుంది. అది డౌటే, పడదో తెలియదు. ఇక ఆడు పోయినామంటే పడేదాకా అక్కడ ఏదైనా పెట్టుకొని ఉండాల్సిందే. ఇక్కడ ఉంటే అసలే పడదు, జస్ట్ ఆడు పోతేనన్నా ఏదైనా ఒకటి పడే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే సో ముందుకు మూవ్ అవుతున్నా. ఇది నాకు ఆడికి అనుకున్నా, ఇటుది లాంగ్ సాయంత్రం పూట లాంగ్ ఎత్తానంటే నన్ను పక్కాగా నన్ను కొంచెం స్టాప్ చేయడానికి అని చెప్పి నాకు బల్బు వెళ్ళినాక పోయినా. ఎందుకు పోయినా అంటే ఇక సిటీలో ఇక అప్పటికి 2 సార్లు మోగింది. ఇక మళ్ళీ తీసుకోపోతే ఇక మళ్ళీ ఎక్కడ ఆఫ్లైన్ చేస్తాడో ఏమో అని చెప్పి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. డాక్టర్ అట మన సబ్స్క్రైబరు రోడ్డు మీద పోతుంటే మన సబ్స్క్రైబరు హాయ్ చెప్పి మాట్లాడిండు. అట్లా మీ వీడియోస్ చూస్తాను చాలా బాగుంటాయి అని చెప్పి మనోడు మాట్లాడేసరికి ఓకే థ్యాంక్ యూ సో మచ్, నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంటే ఓకే చూడు అని చెప్పేసరికి మనోడు డాక్టర్ నాతో ముచ్చట పెట్టిండు. ఎట్లా అది ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అంటే అదో పెద్ద అదనుకుంటాడు. చిన్న ప్రాసెస్ చెప్పేసరికి అంతేనా అన్నాడు. కాకపోతే అంతేనా అన్నాడు, కానీ దాన్ని రీచ్ అవ్వడం చాలా కష్టం సార్ అని చెప్పిన. టార్గెట్ ఇస్తాడు యూట్యూబ్, డబ్బులు ఇస్తాడా అంటే డబ్బులు అంత తొందర అంత ఈజీగా ఆషామాషిగా ఏం రావు సార్ అని చెప్పిన.
అంటే అవునా ఓకే ఓకే అంటే కాసేపు అట్లా మాట్లాడుకుంటా సో వచ్చినాము. ఎనీవే మోగితే నా అదృష్టం, మోగకపోతే నా దురదృష్టం. వీడియోని అయితే లైక్ చేయండి, మీ సపోర్ట్ని ఇట్లనే అందించండి. మనకు ఇక సెప్టెంబర్ 1 నుంచి అయితే మంచి డిస్క్లైమర్ తోటి అయితే మనం ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా అడ్డంకులు చేసినా మనం ఇక వీడియోస్ ఆపే ప్రసక్తే ఉండదు అన్నట్టు. సో అంత అది ఆ ప్రాసెస్లో ఉన్నాను. నో ప్రాబ్లం. కొత్త కారు తీసుకునే వాళ్ళు ప్రతి వీడియోలో చెప్తున్నా, చాలా అంటే చాలా రేట్లు అయితే తక్కువ ఇస్తున్నాడు ఊబర్లో. కాబట్టి దాని బదులు ర్యాపిడో కానీ ఓలా కానీ నడుపుకుంటే బెటరు. ఎందుకంటే ర్యాపిడో ఓలాలో కూడా తక్కువనే ఇస్తాను అనుకుంటా నాకు తెలిసి. సో ఎందుకంటే దాన్ని నేను చాలా రోజులు అవుతుంది ఓపెన్ చేయక. ర్యాపిడో అయితే రీఛార్జ్ కూడా బాగా అయిపోయింది. లాస్ట్ ఒక ట్రిప్ కొడితే రీఛార్జ్ అయిపోతుంది. ఇక నేను దాని జోలికి పోతలేను. ఇక మనకు ఇది సో ఏ అనే కంపెనీ అయితే చేస్తున్నాము. చూద్దాం. క్యాల్కులేషన్ తోటి మనము నెక్స్ట్ మంత్ నుంచి అయితే కంటిన్యూ చేద్దాం వీడియోస్. అవుట్పుట్ అనేది సో పర్ఫెక్ట్గా చేద్దాం. దానికోసమే నేనైతే వెయిట్ చేస్తున్నా. ఓకే, ఇంత దూరం వచ్చినా అసలు నాకు పికప్ వల్లే. ఇంకా పికప్ పడ్డాక అప్డేట్ ఇస్తా. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో మనకైతే మైసమ్మగూడ నుంచి అయితే ఒక పికప్ వచ్చింది. మనోడు ఎక్కడున్నాడు? కాలేజ్ లోపల ఉన్నాడు అనుకుంటా. మల్లారెడ్డి కాలేజ్ లోపల ఉన్నాడు. ఇక క్యాన్సిల్ చేసిండు. చెల్లు కూకట్పల్లి వాళ్ళ పోదాం అనుకున్నా, క్యాన్సిల్ చేసిండు. సో మనకైతే ఒక పికప్ వచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలట. 53 కిలోమీటర్లు 600 ఇస్తా అన్నాడు. మరి రింగ్ రోడ్ నుంచి కావచ్చు చూపించేది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎట్లా చూపిస్తుంది ఏందో చూసుకొని లోకల్ అయితే లోకల్, ఎట్లయితే అట్లా పోదాము. సో దూలపల్లి నుంచి పికప్ వచ్చింది. లెట్స్ గో. సో మళ్ళీ సిఎన్జి లైన్లో అయితే ఇక్కడ పెట్టుకున్నా. ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో డ్రాప్ అయిపోయింది కదా. డ్రాప్ అయిపోయినాక సో ఇక్కడైతే పెట్టుకున్నా. ట్రిప్పులు అయితే 15 ట్రిప్స్లే కొట్టినా. ఇక ఎందుకంటే సిఎన్జి నిద్ర బాగా వస్తుంది. సిఎన్జి కొట్టించుకొని పడుకొని ఇక ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోయి ఇక మార్నింగ్ కొట్టి రేపు ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే రేపు సర్వీసింగ్కి వెళ్ళేది ఉంటుంది. బండి సర్వీసింగ్కి వెళ్ళి సర్వీసింగ్ ఇవ్వాలి షోరూమ్లో. ఫ్రీ సర్వీసింగ్లే మనకు. సర్వీసింగ్లు ఇచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ స్టార్ట్ చేస్తా. చూద్దాం ఒకసారి ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి మూవ్ అవుదాం. ఇది ఇప్పటివరకు అయితే వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు సిఎన్జి కొట్టించేటప్పుడే మనకు టైం అనేది ఎక్కువ దొరుకుతుంది. సో కాబట్టి సిఎన్జి కొట్టించేటప్పుడే లైన్లో ఉంటాం కాబట్టి మీతో క్లియర్ మంచిగా పూర్తిగా ఏ తొందర లేకుండా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా నా వీడియో చూసే డ్రైవర్ సోదరులు గుర్తుపెట్టుకోండి, మంచి స్నేహితులతోటి మంచి స్నేహం చేయండి. మంచి అలవాట్లు ఉన్న వాళ్ళతోటి ఒక 4 మాటలు ఎక్కువగా మాట్లాడండి. మంచి అలవాట్లు చెప్పే వీడియోలు ఏవైతుంటాయో అవి 4 ఎక్కువసేపు టైం కేటాయించి చూడండి. చెడు చూడకండి. చెడు అనేది అట్రాక్ట్ అనేది అంటే మీకు ఇదంతా తెలుసు అనుకోండి, నో ప్రాబ్లం. బట్ ఎందుకంటే తెలిసిన విషయం కూడా పదే కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే మనము దాన్ని రికగ్నైజ్ చేసుకోవాలి. ఆ రికగ్నైజ్ చేసే పర్సన్స్ ఉంటే నో ప్రాబ్లం. లేకపోతే నా వీడియో చూస్తున్న సోదరులు ఎవరైనా ఉంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ ఆలోచనలు, బ్యాడ్ మూమెంట్స్ ఇవి రాకుండా ఒక గుడ్ మూమెంట్. ఇప్పుడు నా వీడియో ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాదే చేయని అంటలేను. ఇప్పుడు మార్నింగ్ లేస్తే నా వీడియో వస్తుంది, మీ మొబైల్లో ఓపెన్ అవుతుంది, ప్లే అవుతుంది. చేయండి, చూడండి. నేనేం చెప్తా, ఎట్లా కష్టపడాలి, ఎట్లా కష్టపడుతున్నా, ఎంత సాక్రిఫైస్ చేసి కష్టపడుతున్నా, ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా అనేది నేను దాన్నే లైవ్ ప్రూఫ్గా తీసి నేను యూట్యూబ్లో పెడుతున్నా. అది మీకు యూస్ఫుల్ అవుతుంది. అరే
పలానా బ్రదర్ మంచిగా పలానా ఎస్పీకే అన్న మంచిగా మార్నింగ్ ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది, ఎవ్రీడే మంచిగా ఎర్నింగ్ చేసుకుంటాడు అది అని చెప్పి అదొక గుడ్ వే. నేనైతే గుడ్ వేనే అనుకుంటాను, బ్యాడ్ వే అయితే అనుకుంటలేను, గుడ్ వే. సో ఇది 100% గుడ్ వేనే. ఎందుకంటే నేను ఆ బ్యాడ్ వే ఎక్కువ రోజులు ఉండదు, చెడు నడవడిక అనేది ఎక్కువ రోజులు ఉండదు, మంచి నడవడికనే కొన్ని సంవత్సరాల నుంచి అది అట్లా ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి సో మంచి నడవడిక కలిగిన ప్రజలు, ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి వెళ్ళండి. వీళ్ళు మరి మంచోళ్ళ కాదా ఎట్లా తెలుసుకోవాలంటే నీ అంతరాత్మ నీకు చెప్తుంది. వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు ఆలోచించే విధానం ఎట్లుంటుంది ఏంటిది అనేది. సో నీ యొక్క లోపల నీ యొక్క మెంటల్ ధమాకు ఒక అంతరాత్మ ఉంటుంది, అది నీకు చెప్తారే బాబు నీకన్నా పిచ్చిలేసిందారా, వాడు తాగుదాం తిరుగుదాం అంటాడు, వాడు అది చేద్దాం ఇది చేద్దాం అంటాడు, వద్దురా బాబు పోకురా నువ్వు ఇరికిపోతావురా అని లోపల నాకు ఎక్కడనో చిన్నగా తడతాంది అని అంటారు చూసినావా, అగో అదే దాని మాట అప్పుడు విని మనం సైడ్ అయిపోతే సో తెలివిగా మనము తప్పించుకున్న వాళ్ళం అవుతాం. ఏదైనా అపాయం ఉంటే, ఏదైనా ఆపద ఉంటే తప్పించుకున్న వాళ్ళం అవుతాం. సో కాబట్టి మార్నింగ్ లేవగానే మన వీడియో వస్తుంది, చూడండి ఒక మంచిగా ఇంట్రెస్ట్, నేను కూడా చేయాలి. ఎవరైతే అంత కెపాసిటీ చేయలేక ఎవరైతే ఉన్నారో ఒక ఉత్తేజం కోసం చూడండి, ఒక ఉత్తేజం, ఒక ఆనందం కోసం, ఒక సంతృప్తి కోసం, ఒక ఇంట్రెస్ట్, ఒక ఆసక్తి కోసం చూడండి, చూసి సో నేను కూడా స్టెప్ ఆన్ కావాలి, నేను కూడా లేవాలి. సోమరితనం అనేది ఉండకూడదు. మనిషికి సోమరితనం ఉందంటే దరిద్రం వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంది. మళ్ళీ బయటికి వెళ్ళి రోడ్ల మీద వాళ్ళ దోస్తులతోటి ఇదే మాట్లాడుకుంటారు, నలుగురు వస్తారా, ఏమైందిరా, వచ్చినావారా, లేచినావారా, లేవలేదురా, ఇంకెప్పుడో లేచినరా, అమ్మ దరిద్రం అంతా నా ఇంటి చుట్టే తాండవం చెప్తాందిరా అని మాట్లాడుకుంటారు. ఎందుకు? పొద్దుగాల 7 o'clock 6 o'clock లేచి స్టార్ట్గా నువ్వు చేయాలనుకున్న పని చెయ్యి, వెళ్తూనే ఉండు. వానితోటి ముచ్చట, వీనితోటి ముచ్చట, వానితోటి తాగుడు, వీనితోటి తాగుడు బంద్ చేసి నీకు హ్యాపీగా నీ అంతరాత్మ చెప్పినట్టు నువ్వు విను. సక్సెస్ అనేది ఎక్కడనో లేదు, ఎవరి దగ్గరనో లేదు. అబ్బా నేను అట్లా చేస్తే సక్సెస్ అయ్యేది, ఇట్లా చేస్తే సక్సెస్ అయ్యేది. చెయ్యకపోవడానికి గల కారణం నువ్వు లోపల నీ అంతరాత్మ నీతో చెప్పిన మాట వినకపోవడమే. బేసిక్గా నేను అదే నమ్ముతా. నేను అందుకనే వీడియోలలో చెప్తూనే ఉంటాను, నాకు ఇటు పోవాలని ఉంది. సో కానీ అటు పోతే బుకింగ్లు పడతాయో కాబట్టి ఇటు పోతే దగ్గర ఇటు పడతాయి. కొన్నిసార్లు నేను డిసిజన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటా. నాకు ఆనందం అనిపించే ప్లేస్కు, నాకు ఇష్టమైన ప్లేస్ వదిలిపెడతా. కష్టపడేది అటు పోతే ఇష్టం, కానీ వాడు బుకింగ్ రాదు. 16 కిలోమీటర్లు పోవాలి. ఇందాక చెప్పిన కదా ప్రగతి నగర్ గురించి, 16 కిలోమీటర్లు ఖాళీగా పోవాల్సి వస్తుంది, బుకింగ్ ఉండదు. కానీ ఇటు వస్తే 5 కిలోమీటర్లు కష్టపడాలి, పైసలు వస్తాయి, బుకింగ్లు పడతాయి. పడకపోయినా అక్కడ వెయిట్ చేస్తే ఖచ్చితంగా పడతాయి. కొంచెం టైంకైనా ఎమ్మటే పడకపోయినా ఎమ్మటే పడ్డది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చిన నిద్ర వస్తుంది, ఇక బుకింగ్ చేస్తే నిద్ర వస్తుంది. హాఫ్ ట్యాంక్ ఓడిచింది, మంచిగా ఫిల్ చేసుకొని ఆరామ్సే పడుకొని మళ్ళీ పొద్దుగాలే స్టార్ట్ అవుతాం అనే కాన్సెప్ట్లో నేను ఏమైనా తప్పు చెప్పినా, ఏమైనా చెడు ఉందా? సో ప్రతి ఒక్క మనిషి లైఫ్లో ఇన్సైడ్ టాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే లోపల మాట్లాడే ఒక మనిషి స్వభావం అనేది ఉంటుంది. దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. కొంతమంది నాకు ఇట్లనే చెప్తుంది, నాకు ఇట్లనే చేయమని చెప్తుంది, అందుకనే చేస్తున్నా అంటారు. నాకు ఇట్లనే పడుకోరా, రే లేవకురా, పడుకొనే ఉండు, ఇంకో గంట పడుకో, ఇంకో 2 గంటలు పడుకో, లేదు నిద్ర సరిపోలే నీకు, ఇంకో గంట పడుకో అని అంటే అది దరిద్రం, అది సోమరితనం. అది కాదు. కొంచెం దీర్ఘంగా ఆలోచించు. అరే నీకు ఈఎంఐ దగ్గరలో ఉంది, నువ్వు పడుకుంటే నీకు ఈ పడుకున్న సమయము ఈఎంఐ డబ్బులు నువ్వు అప్పు అడగాల్సి వస్తుంది చెప్తుంది నీకు లోపట. నువ్వు ఇప్పటి నుంచి లేచి కష్టపడు. ఎవ్రీడే ఇంకా 15 days ఉంది, ఎవ్రీడే ఇంకా 15 daysలా ఎవ్రీడే మార్నింగ్ లేచి కష్టపడు, ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతావు. ఒకరిని అడగడం అవసరం లేదు, ఖచ్చితంగా నీ పైసలు నువ్వు సంపాదించుకోగలుగుతావు. నీ కెపాసిటీ నీ దగ్గర ఉందిరా, కానీ నువ్వు లేతలేవు.
అది నీ దరిద్రం నీకే వస్తుంది అనని లోపట మన అంతరాత్మ మనకు చెప్తుంది బ్రదర్. నాకు ఎన్నోసార్లు నాకు అట్లా నేను అట్లా అనుభవించిన. సో కాబట్టి అది నేను వీడియో రూపకాలు చేసి మీకు నా వర్డ్స్ మీకు ఫ్యూ వర్డ్స్ మీకు అందిస్తున్నా. అవసరమైన వాళ్ళు యూజ్ చేసుకోండి, అవసరం లేదు నేను ఏదో చెప్తాను అనుకుంటే స్కిప్ చేసి పడేసేయండి. నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఐ డోంట్ ఫీల్ అవసరమైన వాళ్ళు నా వీడియోల వల్ల ఒక్కరు మారినా చాలు అనుకుంటా. చాలామంది లాస్ట్ వీడియోలలో చాలామంది మారారు, చాలామంది నాకు కాల్ చేసారు, చాలామంది రోడ్ల మీద కలిసి అన్న నీ వీడియోస్ వల్ల చాలా నేను తెలియని విషయాలు తెలుసుకున్నాను. చాలామంది అప్రిషియేషన్ కూడా ఇచ్చారు నాకు. చాలామంది కలిసారు, మాట్లాడారు కొద్దిసేపు, వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ బాధలను నాతోటి చెప్పుకున్నారు. సో అండ్ సో ఇట్లా తీర్చుకున్నాను, ఇట్లా జరిగిందన్న మీ అని చెప్పుకున్నాను. నో ప్రాబ్లం, ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అంతే. ఇక మీరు చూసే మీ దమాకు మీ యొక్క మెంటాలిటీ ఎట్లుందో, వీడు ఇట్నే చెప్తారా అనేది ఎవరైతే అనుకుంటారో సో సారీ ఎవరైతే ఏ సోదరులు ఏ డ్రైవర్ సోదరులు అయితే అనుకుంటారో వాళ్ళు స్కిప్ చేసేసేయండి. నో ప్రాబ్లం, ఓకేనా. ఎక్స్పీరియన్స్ తోటి అనుభవంతో వచ్చిన మాటలు నేను మీకు అందించిన డెఫినెట్గా 100కు 200% అని. సో ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తున్నా. రేపటి వీడియోతోటి మళ్ళీ మనం కలుసుకుందాం. రేపు సర్ప్రైజింగ్ ఏమి ఉండదు. రేపు అదే షోరూమ్ చెప్పినా కదా మీకు ముందుగానే, చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్పేసిన. సో ఉంటుంది, అవి ఏమన్నా చిన్న క్లిప్స్ ఏమన్నా ఉంటే పెడతాను. సో చూడండి, ఇదే సపోర్ట్ను నాకు అందించండి కంటిన్యూస్గా. కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీలైతే షేర్ చేయండి. నా అభిమానులు, నా హార్ట్ అభిమానులు, నా వీడియో ద్వారా వీడియో ద్వారా నేను ఇట్లా బాగుపడ్డా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు నాకు ఇవ్వాల్సింది ఏది లేదు. నాకు డబ్బులు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. ఆ లైక్ బటన్ లైక్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. అదే మీరు నాకు డబ్బులు ఇచ్చినంత విలువ, ఓకేనా. సో అది ఇంకా మనము 4000 సబ్స్క్రైబర్స్కు చాలా దగ్గరలో ఉన్నాము. జస్ట్ 30 మెంబర్స్ ఏమో అయితే మనకు 4000 అవుతుంది. 4000 కాస్త డైరెక్ట్ 5000కి వెళ్ళిపోవాలి, 5000 కాస్త 10,000కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక నేను కొంచెం నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా యూట్యూబ్ మీద ఒక టోటల్ వీడియో అవుట్పుట్ తోటి సహా మీకు ఇద్దాం అనుకుంటున్నా. సో అందుకని కొంచెం నాకు మీ తరపు నుంచి ఒక సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇస్తాను. సో కొంతమంది బ్రదర్స్ కొంతమంది కాల్ చేసి కొంచెం వేస్టేజ్ ఎక్కువగా వస్తుంది వీడియోలు అంటున్నారు. అదే నాకు ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎడిటింగ్ చేసేటానికి ఒక మనిషి ఎవరు లేరు, మొత్తం నేనే ఫుల్ ఫ్లెడ్జ్గా. నిన్న వీడియోలో చెప్పిన కదా, ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటా, ఒకరి మీద ఎవరికి ఆధారపడే అంత లేదు. ఆధారపడ్డా కానీ నాకు వీలు పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఎవ్రీడే ఇదే డ్యూటీ నాది. ఒకరోజు డ్యూటీ చేసి ఆ వీడియో అంతా తీసుకుపోయి మళ్ళీ సిస్టంలోకి ఎక్కించి సిస్టంలోకి వెళ్ళి ఒకరోజు ఎడిటింగ్ చేసి ఒకరోజు థంబ్నెయిల్ చేసి మళ్ళా మరుసటి రోజు అప్లోడ్ చేసేంత లేదు మన దగ్గర. ఆ 2 రోజులు ఖాళీగా రెస్ట్ తీసుకొని ఇంట్లో ఎడిట్ చేసేంత లేదు. ఎవ్రీడే పాయింట్ టు పాయింట్ మనం ఏం చేసినాం, లైవ్ ప్రూఫ్, మనం ఎన్ని బుకింగ్లు చేసినాం, ఎక్కడ ఉన్నాము, ఎక్కడ సిఎన్జి కొట్టినాము, ఎక్కడ తిన్నాము, ఎక్కడ పన్నాము అనేది లైవ్ టు లైవ్ తీస్తాము. దాన్ని అక్కడ వరకు కొంచెం వేస్టేజ్ ఏమన్నా వస్తే మధ్యలో అవి ఎడిటింగ్ చేసేంత టైం ఉండదు. ఇప్పుడు నిద్ర వస్తుంది, కాకపోతే సిఎన్జి లైన్, అందుకనే మీతో మాట్లాడుతున్నా. సో కాబట్టి అట్లా కట్ చేసేంత టైం ఉండదు. డైరెక్ట్ అన్ని క్లిప్స్ అన్నీ మిక్స్ మ్యాచ్ చేసి మీకు ఇస్తా. మీకు ఎక్కడైతే అక్కడ అనిపిస్తుందో స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. దానికి మనం ఏం చేయలేం కదా. ఎక్కడైతే మీకు ఇదంతా నాకు తెలుసు, ఇదంతా విన్నదే, ఇదంతా చేసిందే అనుకుంటారో మళ్ళొకసారి వినండి. ఎందుకంటే మీకు లైఫ్ యూజ్ అయ్యే వర్డ్సే చెప్పినాను, యూజ్లెస్ వర్డ్స్ అయితే ఏం చెప్పలేదు అనుకుంటానా. మేబీ మీకు అనిపిస్తే దానికి నేనేం చేయలేను. ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, బ్యాడ్ ఆలోచన విధానం నుంచి బయటికి రండి. గుడ్ థింగ్స్, గుడ్ ఆలోచనలు, ఓకేనా. సో ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఎవ్రీ డే కంటిన్యూ చేయండి, ఓకేనా. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.